అండి నాకు తెలిసినంత వరకు తనుజ 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 అంటున్నారు తప్ప తనుజ పెద్ద ఆడింది అయితే నాకు ఏం అనిపించలేదు. లాస్ట్ ఒకటి 2 గేమ్లు ఆడింది, ఆ గేమ్ లో కూడా ఓడిపోవడం జరిగింది. సో ఆమె అంత నెత్తి మీద పెట్టి కూడా ఎందుకు ఊరేగించుకున్నా నాకు అర్థం కాదు. దానికన్నా నాకు ఇమాన్యుల్, పవన్, సుమన్ శెట్టి అయితే 100% బాగా ఆడడం జరిగింది. సో తనుజాని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని చెప్పి మీరు అడగచ్చు. సో మనం బిగ్ బాస్ ఒక 5-6 సీజన్ లో చూసుకుంటే ఎక్కడైనా ఒక్క లేడీ విన్నర్ అయినా అయ్యారా? అందరూ మగాళ్ళే కదా గెలిచింది. సో ఈసారైనా ఒక లేడీని గెలిపిద్దామన్న ఒక సిస్టమేటిక్ గా వీళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప నాకు తెలిసి తనుజ దగ్గర అయితే నాకు అంత ఏం అనిపించలేదండి. అంతా పవన్ కానీ ఇమాన్యుల్ కానీ అవ్వచ్చు. బట్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ లా లాస్ట్ గా గెలిచేది మన మగరాయిళ్లే. సో ఈసారి కూడా అంతా మన మగ పెత్తనం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో బిగ్ బాస్ అంటేనే ఒక బాస్, ఒక జెంట్స్ నే చూస్తారు. సో లాస్ట్ టైం కూడా శ్రీముఖిని గెలిపిద్దామని చూస్తారు, బట్ అన్ని పప్పులు ఉడకవు. సో నేను తనుజ గారికి అంటే వ్యతిరేకమైన కాదు, బట్ గేమ్ పరంగా అయితే కనుక ఐ విల్ సపోర్ట్ టు ద పవన్ ఆర్ ఇమాన్యుల్. సో నాకు తెలిసి ఇమాన్యుల్ గారే గెలుస్తారని చెప్పి అనుకుంటున్నా. సో బిగ్ బాస్ గారు కూడా కొంచెం న్యాయంగా ఆడితే బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. ఐ మీన్ ఒక లేడీ గెలవాలన్న ఒక ఇంటెన్షన్ పక్క పెట్టేసి మీరు గేమ్ న్యాయంగా ఆడితే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా.